ఈరోజు నేను మీతో ఒక సక్సెస్ స్టోరీ షేర్ చేసుకుంటాను. మన దగ్గర కన్సీవ్ అయ్యి పాజిటివ్ వచ్చిన పేషెంట్ది షేర్ చేస్తాను. హలో అండి, దిస్ ఈస్ డాక్టర్ దుర్గా, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో మన దగ్గరికి ఒక కపుల్ వచ్చారనమాట. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 15 years అయిందండి. సో ఒక్కసారి కూడా ఇప్పటివరకు ప్రెగ్నెన్సీ రాలేదు. సో మన దగ్గరికి వచ్చాక ఏంటంటే మనం ఎవాల్యుయేట్ చేస్తే వాళ్ళ హస్బెండ్కి కూడా స్పర్మ్ కౌంట్ అనేది తక్కువ ఉంది, మార్ఫాలజీ అనేది కూడా కొంచెం తక్కువ ఉందన్నమాట. అండ్ తనకు వచ్చేసి చూస్తే ఎగ్ కౌంట్ AMH అనేది చాలా లోగా ఉండింది. అండ్ యూటరస్లో మెయిన్గా గర్భసంచి యొక్క పొరలో ప్రాబ్లం ఉందన్నమాట, థిన్ ఎండోమెట్రియం అంటాం. సో ఈ గర్భసంచి యొక్క పొర యాక్చువల్గా ఏంటంటే ఒక 7 mm కన్నా ఎక్కువ ఉంటే మనకి ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ కొంతమంది పేషెంట్లు ఈ ఎండోమెట్రియం గర్భసంచి యొక్క పొర ఏంటంటే థిన్గా ఉంటుంది అనమాట, లైక్ 4 to 5 mm. సో ఈ పేషెంట్కి మనం IVF అడ్వైస్ చేసామన్నమాట. సో IVF అడ్వైస్ చేసి ఎంబ్రియోస్ ఫామ్ చేసి ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాము. అండ్ తర్వాత తను ఎండోమెట్రియం ట్రాక్ చేసినప్పుడు మనం మ్యాక్సిమం డోసెస్ అన్ని మంచి మెడిసిన్స్ పెట్టినా కూడా ఇట్ వాజ్ ఓన్లీ 4.8 to 5 mm అనమాట. సో అప్పుడు దెన్ వీ అడ్వైజ్డ్ హెర్ హిస్ట్రోస్కోపీ. మనకి స్కాన్లో కూడా కొంచెం యూటరస్ లోపల ఆతుకులు ఉన్నట్టు కనిపించింది. సో దెన్ వీ అడ్వైజ్డ్ హిస్ట్రోస్కోపీ అనమాట. హిస్ట్రోస్కోపీ చేసినప్పుడు మనకి గర్భసంచి యొక్క పొరలో చాలా అతుకులు కనిపించాయి అనమాట. దీనిని మనం యాషర్మాన్ సిండ్రోమ్ అంటాం. సో యాక్చువల్గా ఈ యాషర్మాన్ సిండ్రోమ్ అంటే గర్భసంచి లోపల అతుకులు ఉన్న పేషెంట్స్కి కొంచెం కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయన్నమాట. సో మనం ఏం చేసామంటే ఉన్న అతుకుల్ని కొంచెం క్లియర్ చేసుకుని PRP అనే ట్రీట్మెంట్ మనం గర్భసంచి లోపల పొరలో ఇంజెక్ట్ చేసామన్నమాట, PRP. సో ఇది చేసిన తర్వాత మళ్ళీ మనం గర్భసంచి యొక్క పొర రావడానికి మంచిగా మెడిసిన్స్ పెట్టుకుంటే అయినా కూడా మనకి స్టిల్ వీ గాట్ 5.2 mm ఆఫ్ ఎండోమెట్రియం అనమాట. సో అప్పుడు మనం ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసాం. సో షీ కన్సీవ్డ్ విత్ ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ప్రెగ్నెన్సీ రాదు, ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే హోప్ అయితే కోల్పోవద్దండి. సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనం పర్సనలైజ్డ్గా అంటే ఏ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి అనేది చూసి ట్రీట్ చేసినట్లయితే డెఫినెట్గా ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.